ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి. సో ఇవాళ వ్లాగ్ ఏంటనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి అంటే బర్త్డే సర్ప్రైజ్. నేను ఇంట్లోనే కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, హోమ్ మేడ్ కేక్. సో నైట్ అయితే కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి సో నేను ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది. సో ఈ కప్తో అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ మైదా అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ నేను. సో మన దగ్గర జల్లిడైతే లేదు, సో బెజ్జాల బుట్ట అంటారు కదా, ఆ బెజ్జాల బుట్టతో నేనైతే జల్లిచ్చేసుకుంటాను. సో 1 కప్ ఆఫ్ మైదా అయితే వేసుకున్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి దీంతో పాటు. సో 1 స్పూన్తో నేను మెజర్ చేసుకుంటున్నాను. 1 స్పూన్లో హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. కొంతమంది 1 స్పూన్ కూడా యూస్ చేస్తారు. నేను హాఫ్ స్పూన్ వేసాను, బట్ నాకు సరిపోదు అనిపించి ఇంకా కొంచెం వేసాను. మెజర్మెంట్స్ మనకు అస్సలు తెలియవు, సో ఎంతైతే అంత వేసేస్తాను, కొంచెం కొంచెంగా చూసుకొనే వేస్తాను. సో నేను బేకింగ్ సోడా అయితే కూడా వేసుకుంటున్నాను. దీంతోనే స్పూన్తోనే మెజర్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెమే వేసుకున్నాను, బట్ మళ్ళీ సరిపోదని ఇది కూడా మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను. సో మనమైతే చెఫ్ అయితే కాదు, ఇది కూడా మనం యూట్యూబ్లోనే చూసాము ఈ వీడియో, కేక్ వీడియో. సో దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మధ్యలో అయితే వీడియో అయితే చూసుకుంటున్నాను, స్టాప్ చేసుకొని ఎట్లా చేసేది అనేది. సో ఇది మొత్తం అయితే మనం జల్లిచ్చేసుకుందాం ఒక బౌల్లోకి అయితే. నేను చూపిస్తాను. మొత్తం అయితే జల్లిచ్చేసుకున్నాను. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో, ఉండలు లేకుండా కొంచెం. సో ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకున్నాను. ఈ మిక్సీ బౌల్లో నేను ఇప్పుడు ఏమేమి వేస్తానో ఒకసారి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బౌల్లోకి. 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మనం ఫుల్గా స్మూత్గా పౌడర్ లాగా బ్లెండ్ అయితే చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మిక్సీ బౌల్లోకి వేసేసాను. ఇప్పుడు దీన్ని స్మూత్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నాకు సరిపోదు అనిపించి మళ్ళీ ఇంకా కొంచెం వేసాను, 2 స్పూన్స్. సో ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ అయినాక మీకు పౌడర్ అనేది ఎలా అయిందో చూపిస్తాను. ఇప్పుడు పౌడర్ అయితే అది వేడికి కాదు వచ్చింది, జస్ట్ షుగర్ పౌడర్ అనమాట. సో నేను మొత్తం క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు నేను స్మాల్ స్పూన్తోనే కొంచెం వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు, ఎక్కువ అయిపోతుంది మళ్ళీ కేక్లో కూడా సాల్ట్ అనేది. సో నేను ఇందులో 1/2 కప్ అయితే ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ వేసేది మీకు మిస్ అయింది వీడియో అనేది. సో ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. 3 ఎగ్స్ అయితే వేసుకోవాలి మనం ఇందులో. ఫస్ట్ ఎగ్ అయితే ఫినిష్ అయిపోయింది. దేంతో అయితే కొట్టేది ఏముంది, స్పూన్తో కొట్టాను నేనైతే. బయటకు అనేది రావాలి ఎగ్ అనేది మనకి, అంతే. సో ఇప్పుడైతే సెకండ్ ఎగ్ కూడా నేను సేమ్ ప్రాసెస్లో పగలగొట్టి వేసేసుకున్నాను. అండ్ 3rd ఎగ్ కూడా నేను వేసుకుంటున్నాను. సో 3 ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. సో ఇక్కడ నేను సాంగ్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నా కొంచెం వీడియోస్. సో నేను ఇప్పుడు ఎగ్ స్మెల్ రాకూడదని సో వెనిల్లా ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నాను, వెనిల్లా ఎసెన్స్. స్పూన్తోనే మెజర్ చేసుకుంటున్నాను. ఇది కూడా స్మాల్ బిట్ ఆఫ్ సిరప్ అయితే యాడ్ చేశాను స్మెల్ రాకుండా. 2 ఎగ్స్ వేసుకుంటే మనం 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. 3 ఎగ్స్ వేసుకుంటే మనం 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం 1 మినిట్ పాటు ఆపుతూ కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా మంచిగా. మీకు టెక్స్చర్ కూడా చూపిస్తాను ఎలా వస్తుందో. నేను మిస్ చేశాను మిల్క్ అయితే, మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిక్సీ అవుతుంది, నేను ఇక్కడేమో డాన్సెస్ వేసుకుంటున్నాను. మా బాబు కూడా కింద డాన్స్లు వేస్తున్నాడు. సో నేను కూడా అలా ఎంజాయ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు టెక్స్చర్ అయితే చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. మంచిగా వచ్చింది. సో నేను బౌల్లో వేస్తున్నాను చూడండి. సో మొత్తం అయితే వేసేసుకున్నాను ఇప్పుడు. సో లాస్ట్కి ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు. సో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా మీరు కూడా చూడండి నాతో పాటు. సో ఇదే ఫస్ట్ టైం గాయ్స్, ఎవ్వరూ ఒకవేళ రాకపోతే ఏమనుకోమాకండి. సో నేనైతే ట్రై చేస్తున్నాను, ట్రై ద బెస్ట్ అంటారు కదా.
సో ఫస్ట్ టైం ఇప్పుడు రాకపోతే సెకండ్ టైం అయినా వస్తుంది మనకి. మనం ఫెయిల్యూర్ కింద మనం అయితే చూసుకోకూడదు, ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. సో ఒకసారి రాదు, సెకండ్ టైం రాదు, థర్డ్ టైం రాదు, ఫైనల్గా అయితే ఎప్పుడో ఇప్పుడు వస్తుంది కదా. సో వెయిట్ చేస్తూ ఉండాలి దేనికైనా సరే. ఇక్కడ నేనైతే రుబ్బుతూనే ఉన్నాను దాన్ని, నేను మెత్తగా రెండు కలవాలి కదా, పౌడర్ మైదాను ఇది బ్లెండ్ చేసుకున్నది. సో నేను బాగా అయితే బ్లెండ్ చేసేసుకుంటున్నాను, మిక్స్ చేసేసుకుంటున్నాను. రుబ్బు 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 అనుకుంటూ మజ్జిగ చేసుకుంటున్నట్టుగా నేనైతే మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఫుల్గా బాగా స్మూత్గా అయిపోవాలి. సో మీరు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటివి కావాలనేది. చూసారు కదా ఎలా వచ్చేసిందో, బ్లెండ్ చేసుకునేసరికి చాలా స్మూత్గా టెక్స్చర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని నేను ఇంకా కొంచెం చూడండి ఎలా చేస్తున్నాను, పునుగుల్లాగా కేక్ మీదండి క్రీమ్ వేస్తారు కదా అలా అయితే నేను ఇక్కడ కొన్ని సీన్స్ అయితే చేస్తున్నాను అనమాట, జస్ట్ ఫర్ ఫన్నీ. ఇప్పుడు నేను ఇందులోకి వేసుకుంటున్నాను బౌల్లోకి. నా దగ్గర కేక్స్ బౌల్స్ అయితే లేవు, సో మనం ఎందులో అయినా ట్రై చేసుకోవచ్చు. కొంచెం లోతులో ఉన్న బౌల్స్లో వేసుకోవాలి. సో తను మా పైన ఉంటుందన్నమాట. మా బాబుతో అయితే డైలీ వచ్చి ఆడుకుండిద్ది, ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చి. పాప మాత్రం బాగా ఆడిస్తుంది, వీడు పాపతో బాగా ఆడతాడనమాట. ఇద్దరు డ్యాన్సులు అయితే వేస్తారు, టీవీలో సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరూ. సో అది ఆడిపిస్తూ ఉంది. నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను కొంచెం గీ అప్లై చేసి కొంచెం మైదా అయితే జల్లాను, మన దగ్గర బటర్ పేపర్ లేక. సో ఇలాగైనా చేసుకోవచ్చు, ఏం కాదు. సో నేను ఇప్పుడు మైదా అయితే లైట్గా స్ప్రెడ్ చేసి అడ్జస్ట్ చేసుకొని చేశాను అనమాట. చూసారు కదా. అండ్ ఈ బౌల్లో ఉన్నదంతా నేను ఈ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే స్టవ్ మీద పెట్టి బేక్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మనం కేక్ ఇందులోనే ఉంటుంది ఇప్పుడు అసలైంది, బేక్ ఎలా అవుతుంది అనేది. ఈజీగా 35 to 40 minutes, సో 1 hour వేసుకోండి పడుతుంది మనకి. సో నీట్గా అయితే నేను అందులోకి అయితే వేసేసుకున్నాను. సో దాన్ని మనం ఇప్పుడు ఒకసారి బౌల్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెడుతున్నాను. నేను ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను అనమాట, బిర్యానీ చేసుకునేది, నాకు ఫ్రీగా బేక్ అవ్వాలని చెప్పేసి. సో నేను ఇందులో కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను, కొంతమంది శాండ్ కూడా వేసుకుంటారు. నేనైతే వాటర్ అయితే వేసుకుని దాని మీద ఒక స్టాండ్ పెట్టాను. మీరు బౌల్ ఇచ్చి మీరు బేక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్లోజ్ చేసేసి ఇప్పుడు 35 to 45 minutes బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. లాస్ట్ 10 minutesలో మనం సిమ్లో పెట్టేసుకొని బేక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసేసాను, ఇందాక 4 o'clockకి అలాగా. సో ఈలోపు బేక్ అవుతుంది కదా. మా దేవ్ బాబుతో అయితే నేను కొంచెం సేపు ఎంజాయ్ చేస్తున్నాను. వాడిని ఎత్తుకోపోతే ఇంకా కిచెన్లోకి వచ్చి ప్యాంట్ లాగుతాడు, నైటీ వేసుకున్నప్పుడు నైటీ లాగుతూ ఉంటాడు, ఎత్తుకో మమ్మీ అని చెప్పేసి. సో హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ. సో నేనైతే ఒక 35-40 minutes తర్వాత వచ్చి చూశాను, అలాగ వచ్చిందనమాట. నేను ఇప్పుడు నైఫ్తో అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను ఎలా వచ్చిందనేది. మనం నైఫ్ అయితే పెట్టినప్పుడు ఏమీ అంటకుండా అయితే రావాలి. సో నాకైతే వచ్చేసింది, బట్ నేనైతే ఒక 10 minutes అయితే సిమ్లో పెట్టి మళ్ళీ అయితే ఓపెన్ చేశానమాట. సో ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను చల్లారాలని చెప్పి పక్కకు పెట్టాను బయటికి. సో ఇప్పుడు నేను దాన్ని మొత్తం నైఫ్ తోటి చుట్టూరు అలా చేసేసి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. సో దీన్ని కొంచెం డెకర్ చేయాలి నీట్గా. జెమ్స్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్ విత్ బాదం తెచ్చాను, ఎలా వస్తుంది అనేది ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఈవినింగ్ కూడా కొంచెం చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను, ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మా వారు. నేను వీడియోలో అయితే రియాక్షన్స్ అయితే పెడతాను. స్టే ట్యూన్ గాయ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ నుంచి. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదన్నమాట, కేక్ ప్రిపరేషన్. తర్వాత ఈ కేక్ కట్ చేసింది అయితే ఈ వీడియోలోనే వస్తుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈవినింగ్ కూడా నేను చిన్నగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది ఏమవుతుంది అనేది చూడాలి. నేను అన్నీ క్యాప్చర్ చేస్తాను, మ్యాక్సిమం అయితే క్యాప్చర్ చేస్తాను. చిన్నది
ఎలా ఎగ్జైట్ అవుతారో నేను చూడాలి. బట్ నేనే చాలా ఎగ్జైటింగ్తో ఉన్నాను ఫస్ట్ టైం. సో చూడాలన్నమాట. సో నేనైతే ఆల్రెడీ కేక్ అయితే చేసేసాను ఆల్మోస్ట్ విత్ జెమ్స్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్. ఇప్పుడు బాదం కూడా ట్రై చేయాలి వేసి చిన్నగా. నేనేదో నాకు వచ్చినట్టు ట్రై చేశాను గాయస్. మీరెవ్వరూ దీన్ని ఏదో అనుకొని చెప్పి నాకు కమెంట్స్లో కమెంట్ చేయమాకండి రాంగ్గా. సో నేనైతే నాకు వచ్చినట్టుగా చేశాను. ఎలా ఉంది అనేది కేక్. సో నాకైతే కమెంట్స్లో కమెంట్ చేయండి. సో అందరూ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను గాయస్. సో ఇవాళ నైట్ మా వారు పడుకుంటారో లేసే ఉంటారో చూడాలి. డైలీ అయితే మా బాబుది అయితే బర్త్డే ఉంది కాబట్టి ల్యాప్టాప్లో చిన్న వర్క్స్ చేస్తూ ఆల్రెడీ 1 అవుతుంది ఆల్మోస్ట్ పడుకునేసరికి. సో ఇవాళైతే మా వారు పడుకుంటారో లేసి ఉంటారో తెలీదు. బట్ నేనైతే ఈ కేక్ ప్రిపరేషన్ కిచెన్లో అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వచ్చేసారు ఆఫీస్ నుంచి. నువ్వైతే ఇక్కడే ఉండు, ఈ రూమ్లోనే, నువ్వు రామాకు అని చెప్పి నేనైతే డెకర్ చేసుకుంటున్నాను సైలెంట్గా. బట్ వచ్చేస్తారేమో నేను చూసుకుంటూనే ఉన్నాను బ్యాక్ సైడ్. బట్ ఆయనకి తెలుసు నేను చేస్తున్నానని. ఆ సాటిస్ఫికేషన్ కోసం మా హస్బెండ్ అయితే రారు. ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉండవన్నమాట, కేక్స్ కట్ చేయడం అని చెప్పేసి. ఎక్కడికైనా ఫుడ్ తింటే బాగుంటుంది, ఇలా చిల్ అవ్వాలి, బట్ కేక్స్ కోయడం ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నేనే చెయ్యాలనిపించింది. సో నేను ఇలాగైతే స్మాల్గా డెకర్ అయితే చేసుకొని ఇది నేను మా హస్బెండ్కి అయితే సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇప్పుడైతే నేను తీసుకెళ్తున్నాను అనమాట మా హస్బెండ్ దగ్గరికి. కేక్ అయితే అయిపోయింది కాబట్టి. సో 12 o'clock అనమాట. ఇది September 12th నైట్, ముందు రోజు September 11th ముందు రోజు నేను కేక్ ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ September 12th 12 అయిపోయిన కానీ నైట్ అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట. మా వారైతే పడుకుని పోయారు. బట్ నేను అనుకోలేదు లేసే ఉంటారనుకున్నాను. సో లైట్ అయితే ఆఫ్లో ఉంది. నేను కిచెన్లో వేసుకొని ఇప్పుడు తీసుకొస్తున్నాను అనమాట. సో నేనైతే ఫ్లాష్ ఆన్ చేసుకుంటున్నాను. ఫ్లాష్ ఆన్ చేసుకొని ఇప్పుడు మా హస్బెండ్ని అయితే లేపుతున్నాను. బట్ ఆయన ఫేస్ చూడండి, అసలు ఎలా రియాక్ట్ నాకైతే నవ్వొచ్చేసింది గాయస్. దడుచుకున్నారు పాపం. ఫ్లాష్ ఆపి మళ్ళీ సైడ్కి పెట్టి, సో మళ్ళీ నేను నిదానంగా ఫ్లాష్ లేపాను అనమాట. హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను అనమాట. సో బాగా ఫీల్ అయ్యారు. సరే అన్నారు. ఫస్ట్ అయితే ఆయనకి మంచి నిద్రలో ఉన్నారు. సో డిస్టర్బ్ చేశాను. సరే అన్నారు విష్ చేశాక. సో ఇప్పుడైతే లేసారు. నేను కేక్ చేశాను, కేక్ కట్ చేయని చెప్పి లేపుతున్నాను అనమాట. సో లేసారు, కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. మంచి నిద్రలో ఉన్నారు. మంచి నిద్ర అయితే స్పాయిల్ చేశాను. మార్నింగ్ నుంచి పాపం వర్క్ చేసుకొని వర్షంలో తడుచుకొని వచ్చారు. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారనమాట. సో ఎర్లీగానే పడుకుని పోయారు. నేనైతే 12 కోసం వెయిట్ చేసి వీడియో అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్. సో అందులో అయితే చెక్ చేయండి నేను పెట్టిన వీడియో. సో ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని సాంగ్ అయితే పాడుతున్నాను అనమాట అక్కడ నేను. సో అప్పుడు చిన్న స్మైల్ ఇచ్చారు. సో నేనైతే కేక్ కటింగ్ చేస్తున్నారు. ఎలా ఉంది అనిపించింది అని నేను మార్నింగ్ అడిగాను. సో బాగుంది, నీకు వచ్చినట్టు చేసామని చెప్పి అన్నారు. సో నాకైతే తినిపించేస్తున్నారు ఫస్ట్. సో నేను కూడా చిన్న పీస్ పెడదామని చిన్న పీస్ అయితే పెడుతున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే అని అంటున్నారు. బట్ ఆయన అయితే ఫుల్ నిద్రలో ఉన్నారు. డిస్టర్బ్ చేసేసాను. సో నెక్స్ట్ డే ఈవినింగ్ వ్లాగ్స్ అయితే మీకు వస్తాయి. స్టే ట్యూన్ గైస్. ఇంకా మన వీడియోస్ ఎవరు చూడలేదో వాళ్ళు కూడా చూడండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి.